నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి ఊహించినటువంటి దెబ్బ తగిలింది. మొన్న హర్యానా, ఇప్పుడు మహారాష్ట్ర. నెక్స్ట్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఢిల్లీ, అట్లాగే బీహార్లో. సో ఇట్లాంటి సందర్భాల్లో రాహుల్ వాట్ నెక్స్ట్ అనే చర్చ జాతీయ స్థాయిలో వినిపిస్తుంది. సో మీరు కూడా రాహుల్ ముందున్నటువంటి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, వాట్ నెక్స్ట్ అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు వాస్తవానికి కూటమి కట్టి గెలుపు సాధ్యమని ధీమాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక చేదు ఫలితాలు మహారాష్ట్రలో ఎదురయ్యాయి. వాస్తవానికి ఆ ఫలితాలు అంతు చిక్కడం లేదు. ఫలితాలపైన కూడా పోస్ట్ మార్టం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. పార్టీలను చీల్చినటువంటి బీజేపీ పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ భావించింది. అక్కడే పప్పులో కాలేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని అత్యంత ధీమాగా ఉంది. కానీ బీజేపీ కూటమి రాజకీయం ముందు కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. ఆ ఫలితాలతో కాంగ్రెస్కు డేంజర్ బెల్స్ మోగినట్లే అని చర్చ మొదలైంది. అయితే జమిలీ చర్చ వేళ రాహుల్ ఈ పరిస్థితి ఎలా సరిదిద్దుతారనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మరి పూర్వ వైభవం సాధ్యమేనా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. గెలుస్తామనుకున్నటువంటి హర్యానా చేజారింది, బీజేపీ ఖాతాలోకి చేరింది. ఇప్పుడు మహారాష్ట్రలో గెలుపు ఖాయం అనుకుంటే ఘోర పరాభవం ఎదురైంది. జార్ఖండ్లో సోరెన్ సహకారంతో కూటమిగా కాంగ్రెస్కు పరువు దక్కింది. వయనాడులో ప్రియాంక విజయం మాత్రమే కాంగ్రెస్కు ఊరటనిచ్చే అంశంగా కూడా మన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మిగిలింది. సో ఇప్పుడు హర్యానా గుణపాఠంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా బీజేపీ రాజకీయం ముందు పోటీకి నిలవలేనటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో స్థానిక అంశాలతో పాటుగా మహిళా యువతను ఆకట్టుకునే అంశాలను మేనిఫెస్టోలతో బీజేపీ కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. మరోవైపు మహాయుతి కూటమిలో కనిపించినటువంటి నేతల మధ్య ఐక్యతను కాంగ్రెస్ కూటమిలో కనిపించలేదు. కూటమిలో జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగా కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేసింది, 16 స్థానాలకే పరిమితమైంది. మరి మిత్రపక్షాల నాయకత్వంపైనే కాంగ్రెస్ ఎక్కువగా ఆధారపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది, కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఇదే పరిస్థితిని కొనసాగితే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ముంచుకొస్తుంది. కొద్ది నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 99 సీట్లు సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు పెంచుకునే అవకాశాలు ఉన్నా హర్యానా, మహారాష్ట్రలో మాత్రం విఫలమైంది. దీనికి పూర్తిగా నాయకత్వ వైఫల్యమే కారణంగా కనిపిస్తుంది అన్నట్టుగా విశ్లేషణలు అందుతున్నాయి. సో ఇప్పుడు మహారాష్ట్రలో సునామీ తరహా ఫలితాలతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కూటమి ఆపరేషన్ ఆకర్ష్తో మరింతగా కాంగ్రెస్ నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. సో ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ 3 దశాబ్దాల కాలంగా ఎప్పుడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇక 1990లో శరద్ పవార్ నేతృత్వంలో 49% ఓట్లతో 141 స్థానాలు సాధించినటువంటి కాంగ్రెస్ ఆ తర్వాత ఏ ఎన్నికల్లో కూడా 3 అంకెల సీట్లు చేరుకోలేదు. సో ఇప్పుడు శరద్ పవార్ సొంత కుంపటి పెట్టుకోవడం వల్ల 95లో హస్తం పార్టీ 80 సీట్లకే పరిమితమై రెండోసారి అధికారానికి దూరమైంది. ఆ తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో కాంగ్రెస్ మరింత బలహీనపడుతూ వస్తుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర పైన ఫోకస్ చేసిన ఫలితం దక్కలేదు, పార్టీలో సమన్వయము కనిపించలేదు. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ త్వరలో జరగబోతున్నటువంటి ఢిల్లీ, బీహార్ ఎన్నికల కోసం పార్టీలో ఎలాంటి మార్పులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ, బీహార్ ఎన్నికలు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష లాంటిది. మరి ఖచ్చితంగా బీజేపీ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అవుతుందా? హర్యానాలో అట్లాగే మహారాష్ట్రలో కూడా బీజేపీ గెలిచి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టినట్టుగా పరిస్థితులు చెప్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు చేసి అధికారంలోకి ఆ 2 రాష్ట్రాల్లో వస్తాయా, లేదంటే బీజేపీ అలాగే స్ట్రైక్ రేట్తో ముందుకు కొనసాగుతుందా? మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.